హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. కుంభమేళా మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ కుంభమేళాలో అత్యంత అట్రాక్టివ్గా ఒక అమ్మాయి కనపడింది. ఆ అమ్మాయి పేరే మోనాలిసా. ఈ అమ్మాయిని సోషల్ మీడియాలో ఎంత హైలైట్ చేశారంటే వన్ నైట్లో ఆ అమ్మాయిని స్టార్ చేసి పడేశారు. అయితే ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక మూవీ ఛాన్స్ వచ్చిందంటూ వార్తలు వస్తున్నాయి. గతంలో ఒక 2-3 డేస్ క్రితం కూడా రామ్ చరణ్ చిత్రంలో కూడా ఆ అమ్మాయి ఒక కీ రోల్ ప్లే చేస్తుందని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఆవిడని కలిసి డైరీ ఆఫ్ మణిపూర్ ఏదో చిత్రంలో ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అసలు ఈ అమ్మాయి నిజంగా ఆ ఛాన్స్ పొందిందా లేదా, అసలు ఎవరు ఈ అమ్మాయి, ఈ అమ్మాయికి సంబంధించి ఒక ఫుల్ స్టోరీ దాసరి విజ్ఞాన్ అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఎవరు ఈ అమ్మాయి, అసలు ఏంటి, నిజంగా ఉందా అమ్మాయికి ఆ ఛాన్స్? ఫస్ట్ మనకి ఇలాగే సోషల్ మీడియాలో ఫేమస్ అయింది, అప్పుడెప్పుడో పాటలు పాడితే రాను మండల్. ఎవరావిడ? జస్ట్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఒక యాచకురాలు పాటలు పాడితే అడుక్కుంటుంటే గొంతు బాగుంది అని చెప్పేసి ఎవరో వీడియో తీస్తే ఫేమస్ అయిపోయింది. తీసుకొచ్చారు, హిమేష్ రేష్మి ఆ సింగింగ్ ఛాన్స్ ఇచ్చాడు, ఆవిడ పాట పాడింది, మేకప్ వేశారు, జ్యువెలరీ వేశారు, ర్యాంప్ వాక్ కూడా నడిపించారు. తర్వాత ఒక మాల్కు తీసుకెళ్ళిన తర్వాత ఫోటో అడిగితే ఆవిడ ఏదో అనిందని చెప్పి ఈవిడకి ఎంత పొగరు, ఈవిడకి అది ఎక్కింది, మదం ఎక్కింది అని చెప్పేసి కామెంట్లు రాసేసరికి కట్ చేస్తే మళ్ళీ అదే రైల్వే స్టేషన్ దగ్గర మళ్ళీ అదే కార్పెట్ మళ్ళీ అలాగే అడుక్కుంటుంది. నెక్స్ట్ కచ్చా బాదాం అని ఒక ఆయన వచ్చాడు. పాప మీద పల్లీలో పుట్నాలో అమ్ముకుంటూ బాదాం బాదాం కచ్చా బాదాం అన్నాడు. ఆ పాట బాగా నచ్చింది కదా అని చెప్పేసి ఆయన్ని వైరల్ చేశాడు. కట్ చేస్తే కళ్ళజోడు, సూటు బూటు, కచ్చా బాదాం అసలు డీజే మిక్స్, ఆ మిక్స్, ఈ మిక్స్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. తర్వాత సెల్ఫీలు అడిగితే వీడికి సెల్ఫీలు ఇవ్వట్లేదు, ఒళ్ళు కొవ్వెక్కింది, పొగరెక్కింది అని చెప్పేసి మళ్ళీ అలాగే వేశారు. ఎక్కడ కట్ చేసి అదే సైకిల్ మీద మళ్ళీ కచ్చా బాదం అమ్ముకుంటున్నాడు. అంతే. అసలు కచ్చా బాదం అంటే ఏంటి? పల్లీలే, పల్లీలు కచ్చా, దాన్ని అలా పేరు పెట్టుకున్నాడు బెంగాలీలో. నెక్స్ట్ మళ్ళీ అలాగే కన్ను కొట్టిన ప్రియా వారియర్ ఏమైందమ్మా? కుర్చీ తాత ఏమాడు? సరే వీళ్ళు వేరులే, అదే బేసికల్. నెక్స్ట్ తర్వాత అలాగే ఒక కుర్చీ మడత పెట్టి ఆయన తీసుకొచ్చారు. ఆ మడతబెట్టి అని సంక్రాంతి నుంచి ఇంకో సంక్రాంతి దాకా ఊకదంపుడు కొట్టారు. అది మడతబడిందో లేదో తెలియదు కానీ ఇతని జీవితం మాత్రం మడతబడింది. అలాగే ఉన్నాడు. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడే ఉన్నాడు, అలాగే ఉన్నాడు. అడిగితేనేమో ఈ కుర్చీ తాతకి ఇంటర్వ్యూలు ఇవ్వాలంటే 10,000 అడుగుతున్నాడంట, పిలిస్తేనేమో 8,000 అడుగుతున్నాడంట, వీడికి ఒళ్ళు కోవెక్కింది, బలుపు ఎక్కింది అని చెప్పేసి వార్తలు పుకార్లు చేశారు, అక్కడే కూర్చోబెట్టారు. మట్టి మనిషినండి నేను అని వచ్చింది ఆ సింగర్ బేబీ. పాపం ఏం చేశారు, తీసుకొచ్చాడు, రఘు కుంచే గారు పాట పాడిచ్చాడు, తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితోనూ పాట పాడింది. కలవని గెస్టులు లేరు, చంద్రబాబు నాయుడు కల్పించారు. నెక్స్ట్ అలాగే అప్పుడున్న కేసీఆర్ని కల్పించారు, ట్రంప్ను తప్ప అందరినీ కల్పించారు. ఆయన లేడు కాబట్టి, ఉంటే ఆయన కూడా కల్పించేవాళ్ళు. మళ్ళీ తీసుకెళ్ళి అదే మట్టి మనిషినండి నేను, నువ్వు ఇవే ఇక్కడే కూర్చోబెట్టారు. తీసుకొస్తారు, ఫేమస్ చేస్తారు, మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడున్న వాళ్ళని అక్కడే పెడుతున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏదో పాపం అందమైన కళ్ళు, అందమైన ముక్కు, ఒడ్డు పొడుగు బాగుంది కదా, 16 ఏళ్ళ పిల్ల వచ్చింది, ఏదో పూసలు అమ్ముకుందామని వచ్చింది కుంభమేళాకి. వేప పుల్లలు అమ్ముకునేటోడు కోట్లు సంపాదించాడు కుంభమేళాలు, తెలుసా నీకు? వేప పుల్లలు అమ్ముకొని వాళ్ళ ప్రేయస్ ఇచ్చిన ఐడియా అంట. వేప పుల్లలు అమ్ముకో అంటే ఒక ఆటో నిండా వేప పుల్లలు తెచ్చుకున్నాడు. ఫస్ట్ 6 బ్యాగులు ఫస్ట్ డే ఓపెన్ చేశాడు. అలా ఒక గంటన్నర అయిన తర్వాత 2 గంటలక ఆ ప్రేయసి ఫోన్ చేసింది. ఏంటి పర్లేదా, వర్కౌట్ అవుతుంది అంటే, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, స్టాక్ అంతా అయిపోయింది అన్నాడు వాడు. ఆవిడ కనీసం 45 రోజులకు సరిపడా స్టాక్ పంపింది. నెక్స్ట్ డే ఓ ట్రక్ నిండా తెచ్చుకున్నాడు వేప పుల్లలు. అంటే ఇట్లా పోతుంటే పాప మా పిచ్చిదాని పూసలు ఎంతమంది కొంటారుగా, ఎవరో ఒకరు. పూసలు కొనడం తక్కువ, దగ్గరికి వెళ్ళేసి ఏదేదో చేశారు. పుల్ల ఎంత కమ్మాడు? 5 రూపాయలు కమ్ముంటాడు పుల్ల. ఎంత కమ్మాడో ఏంటో. మీ కుమారి ఆంటీని ఏం చేశారమ్మా? ఆమె కూడా అట్లాగే అమ్మింది. మొత్తం బిజినెస్ అంతా సర్వనాశనం చేసి షట్టర్ కూలబెట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. అంతే. ఎవరినైనా ఫేమస్ చేస్తామో మళ్ళీ తీసుకెళ్ళి అక్కడే పెడతామో అందరి చేతుల్లోనూ ఉంది. ఇప్పుడు ఈ పిల్లని ఏంటంటే ఆ పూసలు కొనేటోడు తక్కువ, ఈమె సెల్ఫీలు అడిగేటోడు ఎక్కువ. దాచేశారు పిల్లని మొత్తం, అదేదేదో వేసేసి మాస్కులు వేసి ఎక్కడ దాచాలో అర్థం కాల ఆమెని కుంభమేళాలో. లాస్ట్కి తరిమేశాడు నాన్న. ఒక ఆవిడెవరో వచ్చి రింగులు చుట్టేసి మేకప్ వేసింది. అంకుల్ చూడండి మీ కూతురు అనింది. బెల్ట్ తీసి ఈమెను 2 ఆమెను 2 కొట్టి, నేంటే నీకు ఇది, నడు ఇంటికి అని చెప్పేసి మళ్ళీ ఇందోర్ పంపించాడు. ఇంకో హైలైట్ ఏంటంటే వాళ్ళ గుడిసె దగ్గరికి 9 మంది వచ్చారు.
యువకులు ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చి ఆ అమ్మాయిని కలిసే కానీ వెళ్ళమని చెప్పి గందరగోళం క్రియేట్ చేసి అండ్ మళ్ళీ డబ్బులు ఇస్తున్నారు, ఉంచు 500, ఉంచు 1000 రూపాయలు. ఏమన్నా అడుక్కు తినడానికి వచ్చిందా కుంభమేళకి? పూసలు అమ్ముకోవడానికి వచ్చింది. నచ్చితే కొను, 100 కొను, నచ్చకపోతే పో. నీ 500 ఎవడికి కావాలి, నీ 1000 రూపాయలు ఎవడికి కావాలి? నెక్స్ట్ ఇలా చూసి వెళ్ళిపోయారు వాళ్ళు, పరువు తక్కువ అని ఫీల్ అయ్యారు, ఆ అమ్మాయిని పంపించేస్తే. కానీ ఒకటి మాత్రం జెన్యూన్ ఆఫర్, ఈ డైరీస్ ఆఫ్ మణిపూర్ ఈ డైరెక్టర్ ముందు నుంచే చెప్పాడు నాకు ఈ సినిమాలు ఈవిడ కావాలి అని. మరి మణిపూరి అమ్మాయిలందరూ ఈ చైనా ఫేసెస్ లాగా వెరైటీగా ఉంటారు, మరి ఈవిడ ఎలా సెట్ అయిందో నాకు అర్థం కాలేదు. మన మోనాలిసాకైతే ఆ ఫేస్ లేదు. టు బి ఫ్రాంక్ చెప్తా, ఎవరు ఏమనుకున్నా నాకు అభిప్రాయం ఏం లేదు, బట్ నిజంగా మోనాలిసాలో నేనైతే ఆ అందం చూడలేదు. అందరూ అంత మెస్మరైజింగ్గా అంత చక్కగా ఉందని డంపు కొడుతున్నారా లేకపోతే ఏంటో మరి నాకు తెలియదు, కానీ నేనైతే ఆ అందం నాకు ఎక్కడ కనపడలేదు. ఇలా అనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మోనాలిసాని పెట్టి ఎవరెవరెవరినో పెట్టి కంపేర్ చేస్తే అందంగా లేదంటున్నారు. బట్ ఉన్నలో ఉన్నంత ఆ గుడిసెలో కొద్ది గొప్ప బాగానే ఉందిగా, కళ ఉంది ముఖంలో అంతే. బట్ కానీ మిస్ వరల్డ్ కంటే కూడా ప్రపంచ సుందరలాగా అందరూ ఎవడి కళ్ళు వాడివి. అయితే నాకు మన కంటికి అనిపించలేదు, ఇంకొక కంటికి అనిపించింది. ఎవడి చూసే విధానం వాడిది. సో ఆ పిల్ల ఎందుకో నచ్చింది. ఆ మణిపూరి డైరీస్ అనే సినిమాలో ఆ డైరెక్టర్ పాపం ఆ పిల్లని పెట్టుకుందాం అనుకున్నాడు. వీళ్ళేమో తరిమేశారంట అని తెలిసింది, కుంభమేళాలో లేదని. ఇంటికి వెళ్ళి పేరెంట్స్ని అందరినీ కన్విన్స్ చేసి 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 లాస్ట్కి సైన్ చేయించుకున్నాడు. నాకు యాక్టింగ్ రాదు ముర్రో అని కూడా చెప్పింది. పర్లేదు మేమే నేర్పిస్తాము నీకు, మెలకువలన్నీ నేర్పిస్తామని చెప్పి ఆవిడని తీసుకొని వెళ్ళిపోయాడు డైరెక్టర్. రేపో మాపో ఆ సినిమా స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ గాడ్ ఆ సినిమా ఒకవేళ నిజంగా రిలీజ్ అయినాక ఏమో హిట్ అయింది, ఇంకో 4 అవకాశాలు మోనాలిసాకి వచ్చాయి అనుకోండి, మళ్ళీ ఎవడైనా సెల్ఫీ అడిగితే ఆమె ఇవ్వకపోతే దీనికి ఎంత పొగరు అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడున్నామని అక్కడ పెట్టకండి, సంతోషం పోనివ్వండి. అంటే ఎంతమందిని ఎక్కడి నుంచి తీసుకొచ్చినా మళ్ళీ అక్కడికే చేరుస్తున్నారు. మోనాలిసా మాత్రం దానికి మినహాయింపు కాదు అని చాలామంది అంటున్నారు. బట్ ఆవిడ మినహాయింపే అనేలాగా ఉంటే బెటర్. కానీ ఇక్కడ సోషల్ మీడియా అని ఒక రకంగా మీరు మాటల్లో అంటే తప్పు కొంచెం వాళ్ళు ఉన్నట్లుగా మాట్లాడతారు. బట్ సోషల్ మీడియా ఈ ఫేమ్ ఎవరైతే అయినారో వాళ్ళకి ఫర్దర్గా ఫ్యూచర్ అనేది వాళ్ళ లైఫ్ లాంగ్ ఉంటుంది కదా, అది ఎండ్ అయిపోదు కదా. అట్లీస్ట్ వచ్చి గుర్తుపట్టడం, ఇతను పలానా వ్యక్తి ఇతను కచ్చాబాద అని గుర్తుపట్టడం, అట్లీస్ట్ ఇది ఉంటుంది కదా. బట్ ఎక్కడ ఎండ్ అవ్వదు కదా. ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని పనికి మాలిన పెంట అంతా సోషల్ మీడియాలోనే ఉంటుంది. 90%, కేవలం 10% మాత్రమే చూసి నేర్చుకుంటున్నారు, ఇంకేదో ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ప్రశంసిస్తున్నారు లేదా విమర్శిస్తున్నారు, ఇంకోలాగా వెళ్తున్నారు. 90% పెంట సోషల్ మీడియాలోనే ఉంది. దేనికి పనికిరానోడల్లా వాడడం, నిలబెడితే 10 మంది నిలబెడితే ఒక్కడు దేనికి పనికిరాడు. మళ్ళీ వీళ్ళందరూ డిసైడ్ చేసేస్తారు సినిమాలని, ఈ మోనాలిసా లాంటి వాళ్ళందరినీ, లేకపోతే ఇంకెవడెవడనో ఏవాడెవడ అన్ని టాపిక్లు వీళ్ళకే కావాలి, ఒక్కడు దేనికి పనికిరాడు. మళ్ళీ అలాంటి వాళ్ళందరూ సోషల్ మీడియాలోనే ఉన్నారు 100% చెప్పాలంటే. రైట్. సో ఇక దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రైట్, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.